వేరే లైవ్ ఉంటుంది చూడు. దేవుడు మేము కనుక సమయాన్ని బట్టి దేవునికి మరొకసారి పద్ధతిగా ఉన్నాం. ఇంతవరకు సోదరులు చక్కని మాటలు ధ్యానం చేసాం. మొదటి నుంచి 4 మాటలు. మరి 5వ మాట ప్రవణేశ్వరులు పలికిన 5వ మాట ముఖ్యంగా ఎందుకు ప్రత్యేకంగా ఈ 5 మాటల గురించి 7 మాటల గురించి మనం ధ్యానం చేస్తాము. మనం దీంట్లోనే పరమార్థం ఉందా, దీంట్లోనే జ్ఞానం ఉందంటే లేదు. ప్రేమ 26 పుస్తకాల్లో ప్రవణేశ్వరులు చూసిన జ్ఞానం సంపూర్తిగా ఉంది. ప్రపంచానికి కావాల్సిన ప్రతి ఒక్క మాట దీనిలో సంపూర్తిగా రాయబడిన విషయం మనకు తెలుసు. ప్రత్యేకంగా మనం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాం? ఆయన శిలువలో పలికిన 7 మాటలను ఆయన చివరిసారిగా పలికిన మాట కనుక మనం ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి విశేషంగా ఈ 5వ మాట మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, మరొకసారి మనం చదువుకున్న లేఖనం నుంచి యోహాను సువార్త 19వ అధ్యాయము 20వ వచనము. అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైన యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అన్నాడు. నిజంగా ఈ సమయంలో కూడా ఆయన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, శిలువ కంటే ముందుగా ఆయన ఒకరోజు ముందుగానే రాత్రి ఆయన బంధించినట్టుగా అక్కడి నుంచి అతను చాలా ప్లేసులకి తిప్పినట్టుగా చూసాం. అలాగే తనని ఎంతో విధాలుగా కొడాల చేతను చెంపదెబ్బల చేతను ఎన్నో విధాలుగా హింసించినట్టుగా మనం చూసాం. ఎన్నో అవమానాలు, మరి మోయలేని ఆ భారాన్ని కూడా, ఆ శిలువ భారాన్ని కూడా తన మీద పచ్చి మ్రాను కూడా మోపి తనని గెలుస్తామనే అక్కడి నుంచి నడిపించిన క్షణం మొదలుకొని గొల్గొత్త వరకు తనను తిప్పుతూనే ఉన్న విషయం మనకు తెలిసిపోయారు. ఇలాంటి 9 గంటల ప్రాంతంలో ఆయన శిలువ వేస్తే ఇంచుమించు 3 గంటల సమయంలో ప్రియులారా ఆయన ఇంకా అక్కడ ఎంతో వేదనగా అనుభవిస్తూనే ఉన్నాడు. ప్రియులారా, అలాంటి స్థితిలో ఆ మధ్యాహ్న కాలంలో నిజంగా పరలోక తండ్రి యొక్క ప్రియ కుమారుడు నిజంగా తప్పికొని ఉంటాడు. ప్రియులారా, నిజంగా ఆలోచిస్తే పిల్లలు దాహం ఉన్న ఆయనకున్న దాహము ఏదో నీళ్లు తాగేసేసి తన దప్పికను తీర్చుకోవడానికి తన ప్రాణాన్ని తృప్తిపరచుకున్న దాహం కాదు. ప్రియులారా, ఆలోచిస్తే ప్రియులారా చక్కని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఈ లేఖనము నెరవేరినట్లు అంటున్నాడు. పిల్లలు ఆ అసమయంలో కూడా లేఖనం గురించిన ధ్యాస అతని మనసులో ఉంది. చూసారు పిల్లలు, గొప్ప విషయం కదా. అలాంటి స్థితిలో ఉండి కూడా లేఖనం గురించిన మాటలు ఆయన మనసులో నుంచి చెదిరిపోలేదు. కీర్తన గ్రంథంలో మనం చూస్తాం ఆ మాట. చూద్దాం. కీర్తన రాసిన గ్రంథం, దావీదు రాసిన కీర్తన 69వ అధ్యాయం 21వ వచనం. 69వ అధ్యాయం 21వ వచనం. పిల్లలు, వారు చేదును నాకు ఆహారంగా పెట్టి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అంటారు. నాకు దప్పి అయినప్పుడు అంట వారు చిరకను త్రాగనిచ్చిరంట. ఈ విషయము ప్రవచన పూర్వకంగా దావీదు గారు మాట్లాడుతున్నారు. ఈ లేఖనము నెరవేరాలంటే నేను దప్పి కొనాలి. ఆ విషయాన్ని ప్రవణేశ్వరు మనసులో ఉంది. ప్రియులారా, ఆ లేఖనం మర్చిపోలేదు. ఆయన లేఖనం తన హృదయంలో భద్రం చేసుకున్నాడు. మనం కూడా చాలా విషయాలు ఏంటంటే ప్రియులారా దుష్టుడు ఎత్తుకుపోవడానికి కారణం ఏంటంటే మన మనసులో ఇప్పుడు ఇక్కడ నుంచి వింటాం, విన్న మాటలు ఇక్కడ నుంచి వదిలిపెడతాం. ఇక్కడ నుంచి ఒక చెవి నుంచి వినడం, ఒక చెవి నుంచి విడిచిపెట్టాం. అందుకని దుష్టుడు ఎత్తిపోవడానికి కారణం అది. మనం చాలాసార్లు అనుకుంటాం ఈ రెఫరెన్స్ గుర్తుండట్లేదు, రెఫరెన్స్ వాక్యం గుర్తుండలేదు, ఇప్పుడే విన్నాను, అది ఎక్కడ ఉందని అనుకుంటాం. కానీ కారణం ఏంటంటే పిల్లలు దాని మీద మనసు పెట్టకపోవడం. అందుకనే అది ఎత్తుకొని పోతున్నాడు దుష్టుడు. ప్రవణేశ్వరు బాల్యం నుంచి తన యొక్క తండ్రి యొక్క చిత్తానేరి తన పనుల మీద ఉండాలని ఆసక్తి, అవన్నీ కూడా తన ప్రతిదీ కూడా తన మనసులో ఉంది. ప్రతిదీ కూడా తన వాక్య ప్రకారంగా, లేఖన ప్రకారంగా బ్రతకడానికి ఈ లోకంలోకి వచ్చిన విషయాన్ని మరొకసారి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. పిల్లలు ఆ విషయాన్ని నెరవేర్చడానికి దప్పికొంచున్నాను అంటున్నాడు. పిల్లలు చాలా మందికి ఈ లోకంలో అనేక విధాల దాహాలు చూస్తాం మనం. ఒక్కొక్కరికి ఒక రకమైన దాహం ఉంటుంది. మంచి డబ్బు సంపాదించాలి, ఉన్నత స్థానంలో ఉండాలి, వారికంటే గొప్పగా బ్రతకాలి, ఇంకొకరేమో మంచి కారు కొనుక్కోవాలి, వారికంటే మంచి కారు కొనుక్కోవాలా, ఒకరికి మంచి ఫోన్ కొనుక్కోవాలి, ఐఫోన్ కొనుక్కోవాలా, కొత్తగా ఏ హ్యాండ్రెడ్ వస్తే అది తీసుకోవాలనుకుంటారు. చాలా మందికి చాలా దాహాలు ఉంటాయి. సినీ ఇండస్ట్రీ చూసినా కానీ
వాళ్ళకి ఏదో గొప్పగా ఆర్జించాలి, బడ్జెట్ 1 crore పైన ఉండాలి, 100 crore పైన ఉండాలి, దీని 300 crore రీచ్ అవ్వాలి, ఇలాంటి ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటారు. వారికి రకరకాల దాహాలు ఉంటాయి. ఒక క్రికెటర్కి ఇలా ఎన్ని విధాలుగా ఆలోచన పరుగుల దాహం వాళ్ళకు ఉంటుంది. నిజంగా ప్రభువైన యేసు గారికి ఒక మాట పిల్లలు, ఆయన దప్పిక కొన్నది లేఖనం నెరవేర్చడానికి. ఆయన దప్పిక నీళ్లు తాగడమే కాదు, తన ప్రాణాన్ని తృప్తిపరచుకోవడం కాదు పిల్లలు, ఒకరిని రక్షించడమే ఆత్మల దాహంగా మనం చూడగలుగుతాం పిల్లలు. ఎందుకు మాట చెప్తున్నాం అంటే యోహాను సువార్తలో మనకు చక్కని విషయాలు అర్థమవుతుంది. సమరస్త్రీ సందర్భంలో ఎండ వేళ బావి దగ్గర కూర్చున్నాడు, మధ్యాహ్న కాల వేళ. ఎవరి కొరకు వెళ్ళాడు అతనికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? సమరస్త్రీ వచ్చే వరకు అక్కడ ఉన్నాడు. వచ్చిన తర్వాత తనకు మాటలు చెప్తున్నాడు, నాకు దాహం ఏమమ్మా అని. ఇతనేమో చిరుజల ఊటగలవాడు, ఇతనే దాహం ఇచ్చేవాడు. అలాంటిది ఈయన దాహం ఏమో అని అడుగుతున్నాడు. ఆమెతో సంభాషణ ప్రారంభిస్తున్నాడు. ఎప్పుడైతే ఆమె ఆ మాటలు చెప్పాడో తనను మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు, తనకు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ప్రయత్నం. చాలా సంభాషణ జరిగిన తర్వాత నిజంగా తనలో మార్పు కలిగింది. నిజంగా నువ్వు ప్రవక్తవని నేను నమ్ముచున్నాను. ఆ మాటలు విన్న వెంటనే తన కుండను వదిలిపెట్టేసి పట్టణం ఊరికి వెళ్ళేసి గ్రామానికి అంతటా ప్రకటించినట్టుగా మనం చూస్తాం పిల్లలు. తను చెప్పిన మాటలు కాక అతను చూసినట్టుగా చాలా మంది మార్పు పొందినట్టుగా మనం చూడగలుగుతాం. ఆ సందర్భాన్ని బట్టి తను ప్రచురించింది. చాలా అక్కడ వచ్చిన తర్వాత శిష్యులు అడుగుతున్నారు, అయ్యా నీకేమైనా ఆహారం పెట్టమంటావా అని. నాకు వద్దయ్యా, నా తండ్రి పనిని నెరవేర్చుడే నాకు ఆహారమై ఉన్నాడు. నిజంగా ఆమెను మారిస్తే తన దాహం తీరిపోయినట్టుగా చూస్తాం. అలాంటి చాలా సందర్భంలో మనం చూడగలుగుతాం పిల్లలు. నిజంగా మనం కూడా మనం మారాలని, మన వాక్యంలో ఎదగాలని, ఫలించాలని తండ్రికి ఆశ పిల్లలు. ఆ ప్రభువైన యేసు గారు కూడా అదే ఆశ, నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆ అసమైన స్థితిలో కూడా ఇంకొకరిని మార్చాలని ఆసక్తితో ఉన్నాడు పిల్లలు. నిజంగా ఈ వాక్యాన్ని, సత్యవాక్యాన్ని మనం నేర్చుకుని అనేకులకు అందించాలి, అనేకులను మార్చాలి. నిజంగా ఒకరిని మారుస్తుంటే తండ్రి సంతోషపడతాడు పిల్లలు. మనకున్న స్థితిలో నుంచి, మనకు కలిగిన దానిలో నుంచి మనవంతు భాగంగా ఇతరులకు పాలిభాగస్తులు ఉండాలి, ఇతరులకు పాలిచ్చువారుగా ఉండాలి. ఒకనొక దినాన ప్రభువైన యేసు గారు ఈ రెండవ రాకడలో వచ్చినప్పుడు గొర్రెల్ని మేకల్ని వేరు చేసినప్పుడు అద్భుతమైన మాటలు అంటున్నాడు. చూడండి మన మత్తయి సువార్త, అందరూ చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం, 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34-35 వచనం చూడండి పిల్లలు. రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వాళ్ళారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టిదిరి, దప్పి గొంటిని, నాకు దాహం ఇచ్చిదిరి అంటున్నాడు పిల్లలు. ఎవరిని చూసి అంటున్నాడు? గొర్రెలను చూసి అంటున్నాడు, తండ్రికి ఇష్టమైన పిల్లలను చూసి అంటున్నాడు. మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం నుండి దాన్ని స్వతంత్రించుకోండి. నేను ఆకలి ఉన్నప్పుడు మీరు ఆహారం పెట్టారు, నేను దప్పిగా ఉన్నప్పుడు మీరు దాహం ఇచ్చారంటున్నాను. నిజంగా అద్భుతమైన మాటలు. ఆ సంభాషణతో మనం ఎప్పుడు వింటూ ఉంటాం పిల్లలు. ప్రతిసారి ఈ 7 మాటల సారాంశాన్ని మనం ప్రతి గుడ్ ఫ్రైడేకి మనం వింటూ ఉంటాం పిల్లలు. నిజంగా ఎప్పుడు విన్న మాటలే కదని చులకన చూడాల్సిన అవసరం లేదు పిల్లలు. ఆ మాటలు ఎంతవరకు మన జీవితంలో ఫలిస్తున్నాయని గొప్ప విషయం పిల్లలు. నిజంగా మనకు కలిగిన దాంట్లో, ఇలాంటి కరోనా స్థితిగతుల్లో మనకు కలిగిన దాంట్లో ఇతరులకు చాలా మంది సాయం చేస్తున్నారు చూసారా, అది గొప్ప విషయం పిల్లలు. నిజంగా మనం కూడా వాక్యం విషయంలో మనం నేర్చుకొని తనకు కలిగిన మనసును మనం కలిగి ఉండి అనేకులకు పాలిచ్చేవారిగా ఉందాం. ఆయన సంతోషాన్ని, ఆయన దాహాన్ని తీర్చేవారిగా మనం ఉందాం. నిజంగా ఇంకా కొంతమంది ఉంటారు పిల్లలు, ఎందుకు పెట్టాలండి, ఎందుకు ఇవ్వాలండి, ఎందుకు నేర్చుకోవాలండి. నిజంగా మనం ముందు బ్రతుకు గురించి ఆలోచన కలిగి ఉండక, ఆయనకు మరణాన్ని యొక్క పరమార్థం తెలియక అజ్ఞానులుగా బ్రతుకుతారు. వారి గురించి కూడా ఒక మాట మాట్లాడుతున్నారు. కింది చూడండి పిల్లలు, 40వ వచనం నుంచి. అందుకు రాజు, మిక్కిలి అల్పులని ఈ నా సహోదరుల్లో ఒక్కరికి మీరు చేసేది కనుక నాకు చేసేది నిశ్చయంగా మీతో చెప్తున్నాను. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వాళ్ళ నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరిచిన నిత్యాగిలోనికి పోవుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, నేను దప్పి గొంటిని, మీరు నాకు దాహం ఇవ్వలేదు. నిజంగా చాలా విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నారు పిల్లలు. ఎందుకంటే ప్రభువా మీరు ఎప్పుడు దప్పిగా ఉన్నారా, మేము ఎప్పుడు ఇవ్వలేదు అంటే సాక్షాత్తు ప్రభువుకే పెట్టాల్సిన అవసరం లేదు పిల్లలు. తన పిల్లలైనప్పుడు సర్వమానవులు చాలా మంది చెదిరిపోయి ఉన్నారు, నిరస్థాయిలో ఉన్నారు, ఆహారం లేక అలవాటిస్తున్న వారు ఉన్న పిల్లలు. మనకు కలిగిన దాంట్లో సత్యవాక్యాన్ని మనం నేర్చుకున్న దాంట్లో సత్యవాక్యాన్ని అనేకులకు తెలియజేద్దాం, వారిని బలపరుస్తాం. మనకు కలిగిన ఆర్థికమైన స్తోమత అయినా ఏదేమైనప్పుడు మనమంది ఇహమందు ధనవంతులైన దాని అంతే మనసు ఉంచక మనకు కలిగిన దాంట్లో నిత్యమైన రాజ్యాన్ని స్వతంత్రించుకునే రీతిగా మనకు కలిగిన దాంట్లో ఇతరులకు పాలిద్దాం. ఆయనకు దాహాన్ని తీర్చే రీతికి మనం ఉంటాం. ఆయన శిలువ మీద ఆయన ఉంటూ కూడా ఆత్మల దాహాన్ని కలిగినట్టుగా చూస్తాం. చివరి అసమయ స్థితిలో కూడా నిజంగా లేఖనాన్ని నెరవేర్చడానికి ఆయన ప్రయత్నం చేశాం. మన బ్రతుకు కాలం కూడా లేఖనాన్ని నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించును గాక. అదే
జంపే నిన్ను నా దోషమే కదా మహాత్మా ఆశరణ్య అవిమోచక శ్రమ ప్రథములను శబ్దమేతినా సమాప్తమైన రంజు తెలిపి సమసితి విగదా మహాత్మా ఆశరణ్య అవిమోచక దోషరహిత జంపే నిన్ను నా దోషమే కదా మహాత్మా ఆశరణ్య అవిమోచక. హల్లెలూయా. పిల్లల అనివార్య కారణాలు బట్టి సోదరులు మన మధ్యలో లేరు. సో ఆడియో క్లిప్పింగ్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. చర్చ్ వారు చక్కగా దాన్ని విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. సో ఆరో మాటగా మరొకసారి మనం ఇందాక చదువుకున్న లేఖన భాగం 19వ అధ్యాయం యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆశ్చర్య పుచ్చుకొని సమాప్తమైందని చెప్పాడంట పిల్లలు. నిజంగా ఈ మాట అనేక సార్లు మనం వింటూ ఉంటాం. మన క్రైస్తవ జీవితంలో, మన సమాజంలో ఎప్పుడు వింటున్న మాట, ప్రతి సంవత్సరం వింటున్న మాట. కానీ గొప్ప పాఠ్యాంశాన్ని ప్రభువు నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు పిల్లలు. ఎన్నో సంవత్సరాల నుంచి మనం వింటున్నాం. మరి నిజంగా ఈ మాట ఎందుకు ఇప్పుడే మాట్లాడుతున్నాం, ఆయన్నే ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం? ఎంతో మంది చనిపోయారు కదా అంటే నిజంగా ఆయన సర్వలోకానికి రక్షణ తీసుకొచ్చిన పుణ్యాత్ముడు పిల్లలు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం అన్నాడు కదా. నిజంగా ఆయన పలికిన ఈ ఆరో మాట ఒక అద్భుతమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు పిల్లలు. సమాప్తమైంది అని అన్నాడు. ఏం సమాప్తమైంది పిల్లరా? ఏ విషయంలో సమాప్తమైంది? నిజంగా ఈ లోకంలో పుట్టుకొస్తున్న ప్రతిదీ కూడా, ఒక వస్తువు ఇన్వెస్ట్ చేయబడుతుందంటే, ఒక వస్తువు నిజంగా ఒక ఆచరణకు వస్తుందంటే, ఒక ఆ వస్తువుని పరికరాన్ని తయారు చేసి సమాజంలోకి, ప్రపంచంలోకి విడుదల చేస్తున్నామంటే దాని యొక్క ఉపయోగం అంటూ ఏదో ఒకటి కంపల్సరీగా ఉండే ఉంటుంది. అలాంటిది మనుషులు పుట్టుకొస్తున్నారంటే దానికి కారణం లేకుండా ఎవరు మాత్రం పుట్టుకొని రారు పిల్లలు. మనం అందరం ఇక్కడ పుట్టుకొస్తున్నాం, ఈ లోకంలోకి వస్తున్నాం, తల్లి గర్భం నుంచి వస్తున్నాం, మన ఆయుష్కాలం ఇంత సంవత్సరాలు బ్రతికి వెళ్ళిపోతున్నాం. కారణం లేకుండా మాత్రం మనం రావట్లేదు అనే విషయం మాత్రం మనకు తెలుసుకోలేదు. అలాంటిది సర్వలోకానికి అధిపతి, మహోన్నతుడు, నిత్యుడగు తండ్రి, సర్వాధిపతి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఈ లోక రక్షకుడు, ఆయన ఈ లోకానికి వచ్చేసి వెళ్తున్నాడంటే కారణం లేకుండా అయితే రాడు కదా పిల్లలు. ఆయన కారణం లేకుండా సమాప్తమైందనే మాట ఊరికి అన్నాడు కదా పిల్లలు. ఆలోచిస్తే పిల్లరా, ఏం పని పూర్తి చేశాడు, ఏమి సమాప్తమైందో మనం కనుక లేఖనం కనుక చూస్తే పిల్లరా, ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒక అద్భుతమైన మాట అన్నాడు. నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చానంటే ఇందు నిమిత్తమే కదా. నీ లోకంలోకి ఎందు నిమిత్తం అంటే వాక్యాన్ని ప్రకటించడానికి కదా నేను లోకంలోకి వచ్చింది అన్నాడు. నిజంగా ఆయన వచ్చిన విషయం ప్రపంచంలో ఎందరో మర్చిపోయినప్పటికీ ఆయన మాత్రం మర్చిపోలేకపోయారు. నిజంగా ఎన్నో విషయాలు మనం వింటుంటాం. ఆయన పుట్టుక సందర్భంలో కూడా గొప్ప గొప్ప విషయాలు వింటూ ఉంటాం. ఆయన మొట్టమొదటి గొల్లలు వచ్చేసారండి, దేవుడితో చెప్పగానే గొల్లలు వచ్చేసారు. తర్వాత తూర్పు దేశ జ్ఞానులు వచ్చేసారు అంటారు. నిజంగా ఆయన వస్తాడనే మాట ఎంతో మంది ప్రవచించారు కదా, ఎంతో మంది గ్రంథకర్తలు మాట్లాడారు కదా, ఎంతో మంది ప్రవక్తలు మాట్లాడారు కదా, ఎన్నో విషయాలు ధర్మశాస్త్రం తెలియజేస్తూనే ఉంది కదా. అని అందరూ మర్చిపోయారు పిల్లరా. కానీ ఈ లోకంలోకి పుట్టుకొచ్చిన ఈయన బాల్యం నుంచే తండ్రి పనుల కొరకే నేను వచ్చాననే విషయాన్ని మాత్రం మర్చిపోలేదు. లూకాసు వార్తలో మనం చూస్తాం 2వ అధ్యాయం 41 నుంచి కొన్ని మాటలు చూస్తాం కదా పిల్లలు. వీరందరూ యెరూషలేము ప్రయాణించి ముగించుకుని వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు అక్కడే ఉన్నట్టుగా చూస్తాం. అక్కడ వచ్చే వరకు తల్లిదండ్రులు తిరిగి వచ్చే వరకు ఒక అద్భుతాలు చూశారు. పెద్దలతో మాట్లాడుతున్నాడు, ప్రశ్నలు అడుగుతున్నాడు. వాడు అడిగిన ప్రశ్నలకు ఈయనే సమాధానం చెప్తున్నాడు. ఒకవేళ వారు చెప్పలేని స్థితిలో ఉంటే ఎంత గొప్ప విషయం పిల్లలు. వచ్చిన వెంటనే నిజంగా తప్పిపోయిన పిల్లాడు పరిస్థితి ఎలా ఉంటుంది పిల్లలు? తల్లిదండ్రులు లేకపోతే ఏడుస్తూ ఉంటారు, ఎంతో గొప్పగా మాట్లాడతారు. మా తల్లిదండ్రులు ఎక్కడ వెళ్ళిపోయారు అని అందరినీ పరామర్శ తెలిసిన వాళ్ళని అందరూ అడుగుతారు. కానీ ఈయన స్థితి మాత్రం వేరు. పెద్దలతో పాటు కూర్చుండి, దేవాలయ పెద్దలతో పాటు కూర్చుండి వారిని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆయన గొప్ప ఆశ్చర్యమైన విషయాలు చూడండి పిల్లలు. అలాంటి స్థితిలో ఉన్న ఆయన తల్లిదండ్రులు వచ్చే వరకు ఆయన చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు ఏం చేస్తున్నావయ్యా, నువ్వెందుకు మమ్మల్ని ఎందుకు బాధపడుతున్నావు? నేను నీ తండ్రి నువ్వు ఎంతో వెతుకుతున్నావు కదా, మీరు నాతో పాటు రావచ్చు కదా అని తల్లి అడిగిన మాటకి ఏమంటున్నాడు పిల్లలు చూడండి మాట. లూకాసు 2వ అధ్యాయం
2వ అధ్యాయం 49 వర్షం పిల్లలు 49 వర్షం. ఆయన మీరేలా నన్ను వెదకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా అంటున్నాడు. అసలు మీకు ఆ విషయం తెలియదా? బాలున్నాయి నేనే నా తండ్రి యొక్క విషయం మీద ఆసక్తి కలిగిన ప్రజ్ఞ కలిగి బ్రతుకుతున్నా. ఆ విషయం నా మనసులో ఉంది. నేను ఎందుకున్నానో, నేను ఎందుకు వచ్చిన విషయం మీకు తెలియదా? నేను తండ్రి పనుల మీద ఉండాలన్న ఆశ మీకు తెలియదా? నిజంగా 12 సంవత్సరాలు ఉన్న బాలుడికి ఉండవలసిన లక్షణాలు అవి కావు పిల్లలు. అయినప్పటికీ ఒక ప్రపంచానికి ఒక మాదిరి చూపించేసి వెళ్ళిపోతున్నాడు ఆయన. ఏమంటున్నాడంటే నీ బాల్యం నుంచే తండ్రి పనుల మీద ఉండాలని. ఆయన ఈ లోకంలోకి వచ్చిన ప్రతి క్షణం మొదలుకొని పిల్లలు 12 సంవత్సరాల నుంచి తండ్రి పనుల మీద ఉన్నాడు. సువార్త భారాన్ని ప్రారంభించిన క్షణాలు మొదలుకొని వాక్యాన్ని ప్రకటిస్తూ నేను ఇందు నిమిత్తం సమీప గ్రామాలకు వెళ్దాం రండి, నేను వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చాను, నేను అనేక గొర్రెలకు ప్రాణం పెట్టడానికి వచ్చాను, మంచి కాపరి గొర్రెల మీద తన ప్రాణం పెట్టడానికి వస్తాను. ఇలా ఆయన వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి పిల్లలు. కానీ ఆయన ఈ లోకంలోకి వచ్చి మంచి తన తండ్రి తనకిచ్చిన కాలంలోనే 33 సంవత్సరాల ఆయుష్ కాలంలోనే తండ్రి పనిని సంపూర్తి చేసినట్టుగా చూస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి తిని అంటున్నాడు పిల్లలు. ఆయన ఉన్న కాలంలోనే, ఆయన బ్రతుకున్న కాలంలోనే, ఆయనకిచ్చిన ఆయుష్ కాలంలోనే పనిని పూర్తి చేసినట్టుగా చూస్తాం పిల్లలు. నిజంగా ఒక అద్భుతమైన విషయం మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు పిల్లలు. మనకు కూడా ఈ 6వ మాట బట్టి మనకు కూడా ఒక పాట మనకు అర్థం అవ్వాలి పిల్లలు. మనం కూడా పుట్టుకొచ్చేసాం, ఆయన వచ్చినట్టుగా మనం వస్తున్నాం. ఆయన తండ్రి ఆయనకి ఇచ్చినట్టుగా శరీరాన్ని మనకు కూడా శరీరాన్ని ఇచ్చేశాడు. మనకు కూడా బంధుత్వాలు ఇచ్చేసాడు, ఒక సావాసాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చేసాడు, ఒక ఆత్మ స్థితిని ఇచ్చేసాడు. కానీ ఊరికినే రాలేదు, మనకంటూ కూడా ఒక పని ఉంది. ఆ పనిని సంపూర్తి చేయడానికి ఈ లోకంలోకి వచ్చామనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోదు పిల్లలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తాం కదా పిల్లలు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి ఈ లోకంలోకి వచ్చేస్తామంటాం. మన కొరకు క్రీస్తు చేసినందుకు సృష్టింపబడిన వారమే, ఆయన చేసిన పని అయి ఉన్నాం అంటున్నాం. మనకు కూడా ఒక సత్క్రియలు ఉన్నాయి, వాక్యపు క్రియలు ఉన్నాయి. ఆ పని చేసి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. ప్రభువైన యేసు ఏ రీతిగా అయితే 2 సంవత్సరాల పని ముగించేసి వెళ్ళిపోయాడో అలాగే మన జీవిత కాలంలో కూడా మనకున్న పనిని ముగించి వెళ్ళాలంటే పిల్లరా మనకున్న ఆయుష్ కాలం 60 సంవత్సరాలు అయితే మన పని కాలం కూడా 60 సంవత్సరాలతో మ్యాచ్ అవ్వాలి. కొత్త వచ్చి పనికి ఉదయకాలంలో పని వాడిని మనం తీసుకుని వచ్చాం. అయ్యా మా ఇంట్లో పని ఉంది అయ్యా అని కొంతకాలానికి 100 రూపాయలకి మనం తీసుకుని వచ్చేసాం, 100 dirhams మనం తీసుకుని వచ్చాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తేనే మనం అంత డబ్బు అతనికి ఇస్తాం. అలాంటిది ఊరికైనా వచ్చేసి మధ్యాహ్నం వరకు కూర్చొని మధ్యలో వెళ్ళిపోయేటప్పుడు కొద్దిగా పని చేసి వెళ్ళిపోతానంటే మనం 100 dirhams అతనికి ఇస్తాం, 100 రూపాయలు ఇవ్వగలుగుతాం? లేదు కదా పిల్లలు. ఈ దినానికి 100 dirhams అని మనం కేటాయించాం, దీనికి ఇంత కాలానికి ఇంత వేలానికి కేటాయించాం. ఇంత కాలంలో ఇంత పని చేయాలి, ఈ పని ఉంది, ఇది పూర్తి చేస్తేనే నీకు 100. మనకు 60-70 సంవత్సరాల కాలంలో మనకంటూ ఒక పని ఉంది పిల్లలు. దాన్ని పూర్తి చేస్తేనే ఆ నిత్యత్వాన్ని మనం సంపాదించుకోగలుగుతాం పిల్లలు. ఆయన లెక్క చూస్తాడు పిల్లలు, ఆయన త్రాసులో చూస్తాడు. మన జీవితకాలం ఒకవైపు, మన పని కాలం ఒకవైపు. ఇందులో ఏది కూడా మన పని కాలము ఎక్కువగా కనిపించడానికి ప్రయత్నం చేయాలి పిల్లలు. మనం ఎక్కువగా చూపించడానికి మనం ప్రయత్నం చేయాలి. మన ఆయుష్ కాలం 60 సంవత్సరాలు అయితే ఈ 60 సంవత్సరాల ఆయుష్ కాలంలో మన పని కాలము ఎక్కువగా ఉండాలి, దాని విలువ ఎక్కువగా ఉండాలి. అంతేగాని మన పని తక్కువ ఉండాలి, మన ఆయుష్ కాలం ఎక్కువ ఉండాలని మనం దేవుని కొరకు ప్రార్థించిన ప్రయోజనం లేదు పిల్లలు. నిజంగా ఒక పనివాడికి ఎలాగైతే తన కష్టపడిన దాన్ని బట్టి మనం వేతనం చెల్లిస్తామో అలాగే మనకు కూడా ఒక దేవుడు వేతనాన్ని ఇవ్వగలుగుతాడు, ఒక జీతాన్ని ఇవ్వగలుగుతాడు పిల్లలు. మన పని తీరును బట్టి మన ఆయుష్ కాలంలో మన పనిని కూడా సంపూర్తి చేసి ప్రభువైన యేసు ఈ లోకంలోకి వచ్చి 32 సంవత్సరాలు ఏ రీతి అయితే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి పనిని ముగించి ఏ రీతి అయితే తండ్రికి ప్రార్థించారో, తిరిగి ఆ సింహాసనాన్ని ఏ రీతి అయితే కోరుకున్నాడో, ఆ మహిమ సింహాసనం ఏ రీతి అయితే కోరుకున్నాడో అలాగే మనకున్న జీవిత కాలంలో మనం కూడా పని ముగించి ఆ తండ్రి యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకునే రీతికి మనం బ్రతుకుని ఉండాలి. ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఒకటే పిల్లలు, మనం ఆయుష్ కాలంలో ఊరికి రాలేదు, మనం బ్రతుకున్నామంటే కేవలం ఆయన కృప అయిన పిల్లలు. ఈ వ్యాధిగ్రస్తులు ఎంతో మంది ఉన్నారు, కరోనా స్థితిగతులు ఎంతో మంది పడిపోతున్నారు. మనకు తెలిసిన వాళ్ళు ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడో చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ దరిదాపులో కూడా రాకుండా, మన దాకా కూడా రాకుండా మనం బ్రతుకుతున్నామంటే కేవలం ఆయన కృప కదా. నిజంగా మనం బ్రతుకున్నామంటే మనకు ఆయన కేటాయించిన ఒక పని ఉంది, మనం అది చేయవలసిన బద్దులై ఉన్నాం. ఇటు మాటలు మన జీవితాలకు ఫలభరితంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇటు మాటలు ఈ 6 మాటలు నేను ముగిస్తున్నాను.
విమోచక అప్పగింతు తండ్రి నీకు నాన్నుచును గొప్ప యార్పాటంబు చేసి కూలిపోతివా ఆశరణ్య అవిమోచక ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే గదా ఆత్మ ఆచరణ అవిమోచక. ప్రభుత్వం మరొకసారి వందనాలు పిల్లరా. ప్రభు యేసు గారు చివరిగా సిలువలో పలికిన 7 మాటలు, ఇంతవరకు 6 మాటలు మనం విన్నాం. 7వ మాటను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. 7వ మాటను మరొకసారి మనం చదువు పిల్లలు చదువు. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. పిల్లరా, ఆయన ప్రభు యేసు గారు సిలువలో పలికిన 7వ మాట, చివరి మాట. నిజంగా ముందున కొన్ని మాటలు మనం చూస్తూ ఉంటే పిల్లరా, మొదటి మాట, 2వ మాట, 3 మాట లోక సంబంధంగా మాట్లాడినట్టు మనం చూస్తూ ఉంటాం. లోక సంబంధం, మనుషులకు సంబంధించిన మాటలుగా మనం చూస్తున్నాం. మిగతా 4 మాటలు పర సంబంధమైన విషయాలను ఎక్కువగా సూచించినట్టు మనకు అర్థమవుతుంది. అనేకమైన విషయాలు మనం చక్కగా మనం విన్నాం పిల్లరా. ప్రతి సంవత్సరం మనం వింటున్నాం, అనేక లైవ్ ద్వారా వింటున్నాం, మనం కూడా మాట్లాడుతున్నాం. ఏదేమైనప్పటికీ పిల్లరా, మన ఆత్మీయ స్థితిలో, ఆత్మీయ జీవితంలో ఒక్కొక్క దినము, ఒక్కొక్క రోజు, ఒక్కొక్క వారం, ఒక్కొక్క క్రిస్మస్ కానీ, ఒక న్యూ ఇయర్ కానీ, ఒక ఈస్టర్ కానీ, గుడ్ ఫ్రైడే, ఏదేమైనప్పటికీ పిల్లరా మన ఆత్మీయ జీవితానికి అది ఫలభరితంగా ఉండాలి. మన ఆత్మీయ స్థితిని ఫలభరితంగా చేయడానికి, పెంపొందించడానికి దోహదపడే రీతిగా మన జీవితాలు ఉండాలి. అటు రీతిగా మనం దాన్ని వినియోగించుకుందాం. నిజంగా ఈ 7వ మాట ఆయన మాట్లాడుతున్న మాట చూడండి పిల్లలు, 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అన్నాడు పిల్లలు. అప్పుడు రమారమి మధ్యాహ్నమైన అది మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటను చీకటి కమ్మను. సూర్యుడు అదృష్టుడైన గర్భాలకు తెర నడిమికి చినిగేను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేశాడు పిల్లలు. నిజంగా ఆయన ఉన్న స్థితి ఏంటి పిల్లలు? శిలువ మరణం మీద ఉన్నాడు. 9 గంటలకు మరణ తీసుకువచ్చి శిలువ వేస్తే ఇంచుమించు 3 గంటల వరకు, మధ్యాహ్న కాలం వరకు ఆయన శిలువ మీదే ఉన్నారు. నిజంగా ఆలోచిస్తే పిల్లలు, ఆయన పట్ల చేసిన క్రియ అంతా కూడా చాలా శోచనీయము, చాలా నిజంగా హృదయానికి హత్తుకుని మా ప్రతి స్థితిలో ఉంటాం పిల్లలు. నిజంగా ఆయన బ్రతుకున్నాడో లేదో తెలుసుకోవడానికి పక్కలో బల్లెంతో పొడి చేశారు పిల్లలు. ఆయన చేతుల్లో చీలలు కొట్టేశారు, ముళ్ళకు కిరీటం తీసుకొచ్చి తల మీద పెట్టేశారు, కాళ్ళలో మేకులు వేసేశారు. అది కాకుండా ఆయన బ్రతుకున్నాడో లేదో తెలుసుకోవడానికి ఏదో మామూలుగా ఆయన పిన్నుతో గుచ్చుకుంటే మనం తట్టుకోలేము పిల్లలు. అలాంటిది బల్లెంతో పక్కలో పొడి చేశారు పిల్లలు. ఇలాంటి సంఘటనలు అన్ని జరుగుతున్నప్పటికీ పిల్లల నిజంగా ఆయన లేఖను నెరవేర్చాలని, వీళ్ళ కొరకు పాపాల కొరకు, వారు చేస్తున్న తప్పుదాల కొరకు నిజంగా తండ్రిని వేడుకోవాలని, ఆయనకున్న విధి ఏంటంటే ఆ స్థితిలో కూడా ఇంకొకరిని రక్షించాలని, లేఖనాన్ని నెరవేర్చాలని, తండ్రి నన్ను ఎందుకు విడిచిపెట్టామనే బాధతోను నిజంగా ప్రతి మాట, ఇది ఒక దప్పికొనే మాట మొదలుకొని అన్ని మాటలు కూడా పిల్లల ఇది అక్కడి నుంచి 4 మాటలు ఈ పరసంబంధంగా తండ్రికి విన్నవించుకున్నట్టుగా మనం చూస్తాం. నిజంగా ఇక్కడ మాటలు వచ్చేసరికి పిల్లల గొప్ప శబ్దముతో అనే మాట మాట్లాడుతున్నాడు. అతను ఉన్న స్థితిలో కూడా గొప్పగా మాట్లాడడానికి సామర్థ్యం లేకపోయినప్పటికీ ఆపడికి అలసిపోయాడు పిల్లల. ఆపడికి అలసిపోయినప్పటికీ గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రికి ఆత్మను అప్పగించుకున్నాడు పిల్లల. ఆయన ప్రారంభ దినాలు మొదలుకొని మన మొట్టమొదటి సువార్త భారాన్ని ప్రారంభించిన క్షణాలు మొదలుకొని 30 సంవత్సరాల జీవిత కాలంలో ప్రారంభించిన సేవ పరిచయంలో ఆయన పలికిన మొట్టమొదటి మాట కూడా అదే పిల్లలు. ఆత్మతోనే ప్రారంభించేశాడు. ఆత్మ విషయమై దీనిలోని వారు ధన్యులు అన్నాడు పిల్లలు. చివరి మాట కూడా ఆత్మతోనే ముగించేస్తున్నాడు. నిజంగా ఈ లోకంలోకి వచ్చిన మనము పిల్లల మనకున్న ఆసక్తి ఎలా ఉంటుందంటే, ఆత్మ అనే విషయం కూడా మన మనసులోకి రాదు పిల్లలు. ప్రపంచం కూడా ఎలా అయిపోయిందంటే, తనకున్న జ్ఞానాన్ని బట్టి, మేధశక్తిని బట్టి, తన ఉన్న అత్యాధునిక పరికరాలను బట్టి, ఈ టెక్నాలజీని బట్టి నిజంగా ఈ స్థితిగతులు అన్నీ చూసే వరకు వెళ్ళి మనిషి చేయలేనిది ఏది లేదు.
ఈ ఆత్మలు, ఈ దేవుడు, ఇవన్నీ విషయాలను పక్కన పెట్టేసి బ్రతికి ఆలోచనలు, స్థితిగతులు మనుషులు మెదుగుతున్నారు. నిజంగా వాళ్ళందరికీ ఒక అర్థమయ్యే మాట, ఏది లేదు, ఆత్మ లేదు, అది లేదు, దేవుడు లేదు అనే మాటల ఒక కొట్టి తిట్టచ్చుగా, కొట్టి పారేసినట్టుగా ప్రవేశంలో ఒక మాట అంటారు పిల్లలు. యోహాను 6:23 మనం చూస్తాం, ఆత్మయే జీవింపజేయుచున్నది అంటాడు, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఈ ప్రపంచాన్ని నడిపించడానికి యంత్రము, దేవుని యొక్క శక్తి ఎంత ముఖ్యమో, ఒక ఇంధనం జరగడానికి ఒక ఇంజన్ ఎంత ప్రాముఖ్యమో, మనం చలించడానికి, మనం బ్రతికి ఈ లోకంలో సంచరించడానికి, మనం మాట్లాడడానికి, ఒక తండ్రికి కుమారునిగా, ఒక భార్యకు భర్తగా, ఒక భర్తకు భార్యగా, ఒక తల్లికి కుమారునిగా, సహోదరుగా ఇలా మనం బ్రతుకుతున్నాం. ఒక అధికారాన్ని, ఒక గౌరవాన్ని కలిగి బ్రతుకుతున్నామంటే కేవలం ఆత్మే ప్రియులరా. ఆత్మ మన శరీరంలో ఉన్నంత మట్టుకే దీనికి ఒక విలువ, దీనికి ఒక అధికారం ప్రియులు. ఒక్కసారి ఆత్మ దీంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అది నిష్ప్రయోజనమైన విషయం మనం గుర్తిరగలుగుతున్నాం. చచ్చిన కుక్క కూడా విలువ ఉంటుంది కానీ, అది బ్రతికున్న కుక్క కూడా విలువ ఉంటుంది కానీ, చచ్చిన మనిషి యొక్క శవానికి విలువ ఉండదు అంటాడు సొలొమోను గారు. పిల్లల విషయం తెలుసు కదా పిల్లల. నిజంగా తండ్రికి అప్పచెప్పుకోవాలన్న ఆలోచన కూడా ప్రభువైన యేసు గారు కలిగి ఉన్నారు పిల్లలు. దేన్ని అప్పచెప్పుకోవాలి, దేవురికి అప్పచెప్పుకోవాలన్న ఆలోచన కూడా ప్రభువైన యేసు గారు కలిగి ఉన్నారు పిల్లలు. నిజంగా కూడా సృష్టికర్తమైన, నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మను అప్పగించుకోవాలని పేతురు గారు రాస్తారు. ఆ మాట చూద్దాం పిల్లలు. పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారును సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తను తమ ఆత్మను అప్పగించుకోవాలని పిల్లల. మనం కూడా పిల్లల ఈ లోకంలోకి వచ్చిన మనము మొట్టమొదటిగా జన్మించిన దినం మొదలుకొని, ఈ లోకంలో ప్రవేశించబడిన మొదలుకొని చివరికి వెళ్ళిపోయే వరకు మన బ్రతుకును సరి చేసుకోవాలి. ఈ బ్రతుకును సరి చేసుకుని తిరిగి మనందరం కూడా నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మను అప్పగించుకోవాలంటే పిల్లల. ఈ లోకంలోకి వచ్చేస్తాం కదా, చివరికి వెళ్ళిపోయే టైంలో తండ్రి ఈ ఆత్మను చేర్చుకోండి, ఆయన చేర్చుకున్నాడు పిల్లల. ఒక ఇంటిలో నుంచి అరువు తెచ్చుకున్న వస్తువు కొంతకాలం వాడుకున్న తర్వాత రేపటి దినం నీకు తిరిగి ఇచ్చేస్తాను, లేకుంటే వచ్చేవానికి ఇస్తానని ఒక వస్తువు మనం తెచ్చుకున్న తర్వాత, బైక్, వస్తువు, సామాగ్రి, నగ నట్ర ఏదైనప్పటికీ తెచ్చుకున్నప్పుడు ఆ ఏ రీతి అయితే తెచ్చుకున్నామో ఆ రీతిగానే తిరిగి అప్పగించుకోవాలి కదా, ఆ రీతిగానే ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే తిరిగి నిజంగా అది కొత్తది కొనివ్వమంటారు, దానికి కావాల్సిన వెల కూడా మనం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది కదా పిల్లలు. అలాంటిది ఆత్మను తండ్రి యొద్ద నుంచి తెచ్చుకుంటున్నాం, ఆత్మను కలిగి ఈ లోకంలోకి వస్తున్నాం. ఈ లోకంలోకి వచ్చిన మనము ప్రియుల, శరీరంలోకి వచ్చిన మనము, శరీరము ఆత్మకు విరోధంగా ప్రవర్తిస్తుంది. విషయం తెలుసు కదా ప్రియుల, మనం గల్తీ రాసిన పత్రిక మనకు తెలుసు. అలాగే ఈ శరీరానికి ఆత్మకు కల్మషం అంటుతుంది ఈ లోకంలో. ఆ మాట కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక ఆ మాట కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం మనం చూసినట్లయితే ప్రియులారా, మనకి వాగ్దానం ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకు ఆత్మనకు కలిగిన కల్మషము నుండి మనల్ని మనం పవిత్రులుగా చేసుకున్నాం. శరీరానికి ఆత్మకు కల్మషం అంటుతుంది. ఈ లోక జీవితంలో, పాప జీవితంలో బ్రతుకుతున్న మాత్రము, లోక ఇష్టకరమైన జీవితంలో మనం ఉన్నప్పుడు ప్రియులారా, అది అలాంటి వైపు మనం తలొగ్గినప్పుడు, అలాంటి వాటిపైన దృష్టి పెట్టినప్పుడు కల్మషం మనకు అంటుకుంటుంది. అలాంటిది కల్మషం లేకుండా బ్రతికి, ఎందుకంటే శరీరం ఎప్పుడు కూడా ఆత్మకు విరోధంగానే ప్రవర్తిస్తుంది. ఇవి ఎప్పుడు కూడా యాంటీగానే ఉంటున్నాయి పిల్లలు. గల్తీ రాసిన పత్రిక మనకు తెలుసు కదా, మాట చూపించిన అవసరం లేదు. ఇలా ఎప్పుడు విరోధంగా ఉంటుంది కాబట్టి కల్మషం అంటుకోకుండా బ్రతకాలి. ఆ రీతిగానే ప్రభువైన ఈ లోకంలోకి వచ్చేసాడు, పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాడు. తండ్రి ఈ లోకంలోకి వచ్చింది నీ పని చేయడానికి, నీ చిత్తం నెరవేర్చడానికి, నేను పనులన్నీ పూర్తి చేసుకున్నాను. నీకు తిరిగి నీ ఆత్మను కూడా నేను పరిశుద్ధంగా అప్పచెప్పుకోవాలి, కల్మషం లేకుండా అప్పచెప్పుకోవాలి. కల్మషం కలిగి ఉంటుంది ఆత్మ చేర్చబడేది తండ్రి. అలా కల్మషం లేకుండానే అప్పచెప్పుకున్నాడు. చూద్దాం ఆ మాట కూడా. హెబెలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు అంటున్నాడు ప్రియులారా. నిజంగా నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు అంట.
నిజంగా నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అప్పచెప్పుకున్నాడు పిల్లల. అలా కల్మషం లేకుండా బ్రతుకుదాం పిల్లల. ఆయన చూపి నేర్పించిపోయిన మాట, ఆయన మనకు మాదిరి ఉంచిపోయిన మాట, నిజంగా మనకున్న కాలంలో పని పూర్తి చేయాలి. అంతేకాదయ్యా, ఈ లోకంలోకి వచ్చిన మనము తిరిగి మన్నైపోతాం అనే మాటలు మనం తరచూ మాట్లాడేస్తాం, ఊతపదంగా మాట్లాడేస్తాం పిల్లల. మునుపది అంటే మన్నైనది వెనుకటి వల్లనే మళ్ళా మన్నైపోను, ఆత్మ దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళిపోతుందని సులువుగా పలికేస్తున్నాం. కానీ ఎలా వెళ్ళిపోతుంది పిల్లల? ఎలా అది తండ్రి వద్దకు చేరగలుగుతుంది పిల్లలు? కల్మషం లేకుండా బ్రతకాలి పిల్లలు. కల్మషం లేకుండా క్రీస్తులాగా బ్రతకాలి. ఆయన చూపిన అడుగుచాడల్లో మనం నడుచుకోవాలి పిల్లలు. ఎన్ని హింసలైనా ఎన్ని బాధలైనా నిజంగా నోరు తెరిచి ఒక మాట దూషించలేదు పిల్లలు. అలా బ్రతికాడు, కల్మషం లేకుండా నిర్దోషంగా బ్రతికాడు. తండ్రికి తన ఆత్మను అప్పచెప్పుకున్నాడు పిల్లలు. మనం కూడా పేద రాష్ట్ర పత్రికల మీద కిందకి చదివాం కదా, నమ్మకమైన సృష్టికర్తకు మనం ఆత్మలను అప్పచెప్పుకోవాలి పిల్లలు. మనకున్న జీవిత కాలంలో, మనకున్న ఆయుష్ కాలంలో నమ్మకంగా బ్రతికి నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పచెప్పుకుందాం పిల్లలు. ఆత్మలకు తండ్రి ఆయనే కదా, ఆత్మకు చావులేదు పిల్లలు, అది నిరంతరం జీవిస్తుంది కదా పిల్లలు. ఈ శరీరం మన్నైపోతుంది, మట్టిలో నుంచి వచ్చింది. ఆదాము చేసినప్పుడు మట్టిలో నుంచి వచ్చేసింది కదా, వెనుకటి వల్లనే ఆత్మలో శరీరం మన్నులో కలిసిపోతుంది. కానీ ఆత్మ దేవుని ఎదుగు వచ్చింది కదా పిల్లల, దేవుని ఎదుగు నుంచి వచ్చింది, దేవుని ఎదుగు వెళ్ళాలి కదా. అలా దేవుని ఎదుగు వెళ్ళాలంటే కల్మషం లేక నీతిగా బ్రతకాలి. నీతి యథార్థతను సంతరించుకొని బ్రతుకుతాం. ఆయన చూపిన మాదిరికరమైన జీవితాలను మనం కూడా మన జీవితాలకు అన్వయించుకుందాం. పోయిన సంవత్సరం చదువుకున్నాం కదా, 7 మాటలను తీసి పారేది పిల్లలు. ఈ సంవత్సరం చదువుకుంటున్నామా కొట్టేయాల్సిన అవసరం లేదు పిల్లలు. ఎంత మట్టుకు మన జీవితాలు మన ఫలభరితంగా ఉన్నాయి, ఎంత మట్టుకు ఈ జీవితాలు ఈ మాటలు మన జీవితాలకు అన్వయించుకుంటాం అనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోదు పిల్లలు. చక్కగా వాక్యాన్ని మన హృదయంలో హత్తుకుందాం. ఆయన చూపిన మాదిరికరమైన జీవితాన్ని మనం బ్రతుకుదాం. తుదమట్టుకు ఆయనలో నిలకడగా ఉండే భాగ్యాన్ని మనం సంతరించుకుందాం. కొద్ది మాటలు మన జీవితాలకు ఫలభరితంగా ఉండదు కాదు. ఆమె మనం అందరం లేచి నిలబడదాం పిల్లలు. మాతో పాటు ప్రార్థన మీరు కూడా పాల్గొని కోరుతున్నా. ప్రభు చిత్తం అయితే త్వరగా ఈ పరిస్థితులన్నీ కూడా న్యాయమైపోయి సంఘంగా సాహసంగా అందరు కలిసి కూడుకోవడానికి మరొక దేవుడు తరుణాన్ని మన జీవితాలు అనుగ్రహించున్నట్లు మనం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం పిల్లలు. దయగల మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఘనమైన రాశి తండ్రి, అయ్యా ఈ ప్రేకుని యొక్క శిలువ త్యాగాన్ని, శిలువ మరణాన్ని, దినాన్ని తండ్రి ఈ రీతిగా ఈ దినాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రపంచ మానవాళికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకున్న సజీవులే కదా తండ్రి, మేము స్తుతించుదాం మాట తండ్రి మేము జ్ఞాపకం చేసుకుందాం. అయ్యా కాలగర్భంలో కలిసిపోయిన వారిలో మేము ఉండకుండా తండ్రి, వ్యాధిగ్రస్తులు మమ్మల్ని ఉంచకుండా తండ్రి, దౌర్భాగ్యంలో హీన స్థితిలో ఉన్నప్పటికీ ఏమాత్రం కూడా అర్హత లేనప్పటికీ కూడా తండ్రి మంచి ఆయురాగ్యం నుంచి తన ఇటు రీతి మేము జ్ఞాపకం చేసుకున్న భాగ్యం ఇచ్చాం. అందరి బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ ఫుజర ప్రాంతంలో, ఈగల ప్రాంతంలో ఉన్నప్పటికీ తండ్రి, ఏ ప్రాంతంలో తండ్రి, చిన్న ప్రాంతంలో తండ్రి నీ సన్నిధిలో చేరి తండ్రి మేము స్తుతించలేని భాగ్యం లేకపోయినప్పటికీ తండ్రి, అంత మాకున్న స్థితిలోనే తండ్రి, మాకున్న అవకాశాన్ని బట్టి తండ్రి ఇటు రీతిగా తండ్రి ఈ రీతిగా తండ్రి ఆన్లైన్ ద్వారా తండ్రి నీ బిడ్డలకు వార్తలను అందించాలని ఆశతో తండ్రి సోదరులు మేము కూడి ఉన్నాం. ప్రతి ఒక్క మాట తన బిడ్డలు మాట్లాడడానికి మీరు కృప చూపిన విధానం మనకి స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్క మాట తండ్రి వారి జీవితంలో ఫలభర్తి ఉన్నట్లు, మా జీవితంలో తన ఇంకనూ తన ఆత్మస్థితికి దోహదపడినట్లు మీరు సాయం చేయండి తండ్రి. అయ్యా చక్కగా తండ్రి నీ వీళ్ళు ధ్యానం చేస్తారు తండ్రి, వాటి మాట్లాడారు తండ్రి. అయ్యా నీకు ఇంకనూ వాక్యం పరిపూర్ణ అవ్వడానికి తండ్రి, మీ సత్యవాక్యం సరిగ్గా తెలుసుకోవడానికి తండ్రి మీ ఆత్మసాయాన్ని మాకు అందించండి. ఇంకా ఆయా ప్రాంతంలో జరుగుతున్న ప్రతి ఒక్క కూడికను మీరు దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అయ్యా నీకు రానున్న కాలంలో త్వరగా తండ్రి పరిస్థితులన్నీ కూడా తండ్రి సర్దుబాటు అయ్యి తండ్రి, ప్రతికూల పరిస్థితులన్నీ కూడా తండ్రి మీరు తీసివేసి తండ్రి మీరు అనుకూలపరచండి. మీ చిత్తమైతే తండ్రి అయ్యా వీళ్ళందరూ కూడా మీరు కాచి కాపాడండి. దుష్టులు చేస్తున్న ప్రతి ఒక్క పందాల నుంచి మీరు తప్పించండి తండ్రి. వారి కోరలను కూడా మీరు తీసివేయండి. అనుకున్న అయ్యా నీకున్న కష్టకాలంలోనూ, బాధల్లోనూ, ఇబ్బందుల్లోనూ తండ్రి, అయ్యా అనుకునే స్థితిలోనూ తన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నప్పటికీ తండ్రి, వారు ఉన్న స్థితిలోనే తన మోకాల్లోనే తండ్రి మీ సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు తండ్రి మీ దయనించి వారికి ప్రార్థన వైపు తండ్రి మీరు కనికరించి తండ్రి మీ దృష్టి వారి మీద నిలపమని కోరుచున్న వారికి స్తోత్రాలు తండ్రి. మీ చిత్తమైన తండ్రి వీళ్ళ యొక్క ఆశ నిరీక్షణ తండ్రి ఫలభర్తం చేసే వారికి స్తోత్రాలు తండ్రి. తగిన కాలంలో తండ్రి త్వరగా తండ్రి ఆ ఆలయాలు తిరిగి ఓపెన్ అవడానికి, ఈ వైరస్ని తండ్రి ప్రపంచం నుంచి వీళ్ళందరి మీ నుంచి తండ్రి మీరు తప్పించండి దానికి స్తోత్రాలు. ఈ తెగుల ద్వారా తండ్రి బాధపరచండి, వీళ్ళందరూ కూడా తండ్రి స్వస్థత కలిగే చేయండి దానికి స్తోత్రాలు తండ్రి. ఆయా కుటుంబంలో తండ్రి ఎవరైతే తండ్రి వ్యాధిగ్రస్తులు ఉన్నారు తండ్రి, ఎవరైతే అలమటిస్తున్నారు తండ్రి, కష్టంలో ఉన్నారు తండ్రి, బాధలో ఉన్నారు, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు తండ్రి, ఇది నయమవుతుందో లేదో అని బాధతో ఉన్నారు దానికి స్తోత్రాలు తండ్రి. నిశ్చితమైన తండ్రి మీరే స్వస్థపరిచి యెహోవా మీరే ఉన్నారు తండ్రి. ఎన్ని బిడ్డ యొక్క నిరీక్షణను బట్టి, విశ్వాసం బట్టి వారిని స్వస్థపరిచిన దానికి స్తోత్రాలు తండ్రి. మీరు కృప చూపిన తండ్రి, ఈ గుడి ఫ్రైడే ఆరాధన తండ్రి, ఆ యొక్క వివాహాల్లోనూ, ఆ యొక్క ఆయనకు తండ్రి సాహసంలోనూ తండ్రి బిడ్డలు వారి కుటుంబాలను తండ్రి నిర్వహించుకున్న తండ్రి నీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచిన దానికి స్తోత్రాలు తండ్రి. చక్కగా తండ్రి నీ మాటల ప్రకారం నీ సన్నిధిలో గడపడానికి తండ్రి మీరు ఇచ్చిన సాహసం బట్టి నీకు ఉన్నత మరి విశేషంగా తండ్రి నీ ఉన్న తండ్రి ఎక్కడైతే నీ బిడ్డలు చేరి ఉన్నారో వారందరూ కూడా మీరు దీవించిన ఆశ్రయించడానికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చండి. దానికి స్తోత్రాలు
తండ్రి నిశ్చితమైన తండ్రి రానున్న కాలంలో తండ్రి ఈ సమయానికి నిబులు ఈస్టర్ కొరకు కూడా సిద్ధపరుచున్న తండ్రి అయ్యా నీకున్న ఇలాంటి స్థితిగతుల్లో తండ్రి మేము ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న తండ్రి నిశ్చితమైన తండ్రి ఏ రీతిగానే తండ్రి లైవ్ ద్వారా తండ్రి అనేకులకు వర్తమానం చేయడానికి దాన్ని నిబులు చేసిన ప్రతి ప్రయత్నంలో నీకు ఆదులు ఉంచండి. అలాగే నీ ఫ్యూచర్ ప్రాంతంలో కూడా తండ్రి ఇటు రీతిగా తన వాక్యాన్ని తన అనేకుల వద్దకు తీసుకెళ్లే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. మీ కృప చూపెట్టారు తండ్రి. ఆయా ప్రాంతంలో జరుగుతున్న సవాసాలకు మీరు దీవించండి, ఆశ్రయించండి. మీ సన్నిధి నిరంతరం నీళ్ళకి తోడుగా ఉంచండి. ఎక్కడున్నప్పటికీ తండ్రి వారు పడిపోకుండా తండ్రి చక్కగా మాకున్న అనుకూలమైన సమయం తండ్రి అయ్యా తండ్రి ఈ లాక్డౌన్ బట్టి తండ్రి మేము గృహాల్లో ఉంటున్నాం తండ్రి. ఈ పరిస్థితులను బట్టి తండ్రి సాహసంగా చేరి ఉన్నాం తండ్రి. మీ సన్నిధిలో మోకరిల్లు తండ్రి. అయ్యా ఒక్కవేళ ఇది ఎత్తివేస్తే తండ్రి యథావిధి బ్రతుకులు తండ్రి, యథావిధి స్థితిగతులు తండ్రి. మేము మా స్వార్థాల కొరకు, మా స్వనీతి కొరకు తండ్రి, మా లోకాశల కొరకు, మా కుటుంబ పోషణ కొరకు అనేకమైన లోకవిషయమైన విషయాలను బట్టే మేము మనసు ఉంచుతున్నాం తండ్రి. మీ మాటల మీదను నీ సాహసం విషయం మనసు ఉంచలేక తండ్రి లోకమహిషం వెళ్ళకుండా తండ్రి నిశ్చితమైతే తండ్రి ఎన్నికన్న రానున్న కాలంలో తండ్రి మునుపటి కంటే సత్ప్రవర్తన కలిగి తండ్రి నీ సన్నిధిలో గడిపే భాగ్యనివ్వండి. ఈశ్వర ఆరాధన కూడా తండ్రి చక్కగా జరిపించండి. నీ కాపులు ఉంచండి. తిరిగి మీ సన్నిధి చేరి వరకు తండ్రి నీ కాపులు ఎల్లవేళలా సర్వమానవాళికి మాకు తోడు ఉంచమని మా ప్రభువును రక్షకులైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ప్రవేశ సంపూర్ణ కలిగి అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.